దీని అంతటికి కారణం సమాజం 365 రోజులు అన్నం తినడం. తిండి 365 డేస్ మనం తినడానికి భూమి మీదకి రాలేదండి. కేవలం మనం ఎప్పుడు తినాలి అంటే వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తున్నంత వరకు, అంటే ఈ దేశంలో దైవ భక్తి ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఇన్ని కేసులు రాలేదు. ఈ మధ్య కాలంలో భక్తి అనేది పోయింది. 365 డేస్ జనం తింటూనే ఉన్నారు. సో ఇది షుగర్ అనేది ఏంటి, తింటే వచ్చేది. అందుకని అందరికీ ఈరోజు డయాబెటీస్ అనేది ఎక్కువైపోయింది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే భారతదేశాన్ని ఇమ్మీడియట్గా కాపాడాలంటే అది ఏ మతం వాళ్ళైనా కావచ్చు, మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కానీ అన్ని మతాలు చెప్పింది ఒకటే, నాయనా వారంలో ఒక రోజు ఉపవాసం ఉండరా అయ్యా అని చెప్పారు. అది పాటిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి జనాలు మనం కాపాడొచ్చు. ఎట్లా, వాడికి షుగర్ రాదు. ఒక వ్యక్తి ఉపవాసం చేస్తే డయాబెటీస్ రాదు, ఉపవాసం చేస్తే బీపీ రాదు వారంలో ఒక రోజు. మళ్ళీ మీరు గ్లాసు పాలు తాగి గ్లాసు దాన్ని ఏమంటారు మజ్జిగైనా కొంతవరకు ఓకే, కానీ ఇది ఏదైతే మనం ఫ్రూట్ జ్యూసులు తాగి ఇట్లా కాదు ఉపవాసం. మంచి నీళ్ళతో ఉండాలి. మహా అంటే ఎనర్జీ లెవెల్స్ లేదంటే కాస్త నిమ్మరసం, తేనె వాడుకోవచ్చు. ఈ రకంగా చేస్తే, ఉపవాసాలు చేస్తే నీ జీవితంలో ఎవరికి కూడా మనకి ఈ షుగరు, బీపీ ఇలాంటి సమస్యలు రావు, ఫ్యాటీ లివర్ లాంటివి. మరి ఈ విషయం ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల 365 డేస్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటాము. రిఫైన్డ్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా మనం తీసుకునేటటువంటి అన్ని పదార్థాలు కూడా మనము ఎక్కువగా ఇది చేసినటువంటి పాలిష్ కొట్టినటువంటి వాటిని తింటాం. దీనివల్ల ఈరోజు ఇంతమంది సమాజం ఇబ్బంది పడుతున్నారు.